మినిస్టర్ని రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు కదా, ఈ కేసుతో సంబంధం ఉందని నీకు కూడా కొంచెం పోయినా? సార్, సత్యగారు లేరు సార్, ఈ రౌడీ మాత్రమే ఉన్నాడు. సరే మంజు, నువ్వు అన్నట్టు ఈ సత్యకి కేసుతో సంబంధం లేదనుకుందాం. ఆ రోజు నీ ముందు గొడవ పడుతున్న వాళ్ళు ఇద్దరు. స్కూటీ నుంచి ఫైల్ తీసుకువెళ్ళిన మూడోవాడు ఎవడు? ఈ సత్యనే నేనంటే మీరేమంటారు? కానీ అలాంటి తప్పుడు కేసుని ఈ సత్య మీద నేను పెట్టదలుచుకోలేదు. ఆ ఫైల్ని ముమ్మటికి మాయం చేసింది ఈ మినిస్టరే. ఇప్పుడు సాక్ష్యంతో సహా పట్టుకున్నాను, అరెస్ట్ చేస్తాను, ఎఫ్ఐఆర్ రాసి నిన్ను కోర్టు బోనెక్కిస్తాను. నువ్వు తెచ్చుకున్న టికెట్ చిరిగిపోవాలి. ఈసారి ఎన్నికల్లో నుంచి నువ్వు తప్పుకోవాలి. ఆ ఫైల్ని మాయం చేసింది నేనే అని ఒప్పుకుంటాను. విక్రమ్, సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం జరుగుతుంది మిస్టర్ విక్రమ్? సార్, మినిస్టర్ గారు తన మీద మనం తయారు చేసిన ఫైల్ని దొంగతనం చేయించారు సార్. అదే చెప్తున్నారు. మినిస్టర్ గారి మీద ఎప్పటి నుంచో ఫాల్స్ కేసు పెట్టి మినిస్టర్ గారిని బెదిరించావంట. అది ఫాల్స్ కేసు కాదు సార్. ఇతను చేసే అవినీతి కుంభకోణాలు చాలానే ఉన్నాయి. ఉంటే సాక్ష్యాలు ఉండాలి కదా. ఈ ఫైల్ దొంగతనం కేసుకి సాక్ష్యం ఉన్నాడు సార్. పిలిపించు. కానిస్టేబుల్, అతన్ని తీసుకురా. అలాగే సార్. ఇతనే సార్ ఆ సాక్షి. మిస్టర్ విక్రమ్, నీలాంటి సిన్సియర్ ఆఫీసర్కి ఇది కరెక్ట్ కాదు. సార్, వాట్ హ్యాపెండ్ సార్? మినిస్టర్ గారి మనిషి అయినంత మాత్రాన చావుగొట్టి వాడి చేత అబద్ధం చెప్పిస్తావా? లేదు సార్, నేను అబద్ధం చెప్పించలేదు సార్. అతనే నిజం ఒప్పుకున్నాడు. ఈ మినిస్టరే మ్యాన్పులేట్ చేశాడు సార్. ఇక్కడ నీకు భయపడో, నీ దెబ్బలకు భయపడో, వాడు నువ్వు చెప్పమన్నట్టు చెప్పాడే అనుకో, రేపు కోర్టుకి తీసుకెళ్ళాక సిఐ కొట్టడం వల్లే నేను అలా చెప్పాను అంటే అప్పుడు నీ జాబ్తో పాటు పోలీసుల పరువు కూడా పోతుంది. సారీ మినిస్టర్ గారు, మీ వాడిని మీరు తీసుకెళ్ళండి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. రారా. ఈ కేసులో సత్యగారు లేకపోవడం చాలా హ్యాపీ. సత్యగారు లేరు, సంతోషంగా ఉంది. మంజు, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఫైల్ని ఎత్తుకెళ్లిన వాణ్ణి స్టేషన్ వరకు రప్పించావు. ఏం లాభం సార్, మన ఏసీపీ గారే మీ సిన్సియారిటీని గుర్తించలేకపోయారు. మరి నీ సిన్సియారిటీని మీ సిఐ గారు గుర్తించారా? సిన్సియారిటీని గుర్తించింది మీరు చూసారా? చూశాను. ఏం చూశారు? ఒక లేడీ ఏఎస్ఐని మీరు తన దగ్గరున్న ఫైల్ని తీసుకెళ్లి ఆమె తన భర్తకిచ్చిందని, ఆ భర్త మినిస్టర్కిచ్చాడని ఆవిడపైన నింద వేశారు.
నింద మాపుకున్నాకే జాబ్లో జాయిన్ అవుతానని భీష్మించు కూర్చున్న వెరీ ఆనెస్ట్ ఈ మంజు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు గాని ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అంటుంది మన న్యాయస్థానం. కాని ఇక్కడ మీ చట్టం ఏం చేసింది? ఏఎస్ఐ హోదాలో ఉన్న ఒక లేడీని ఉద్యోగం ఊడబీకి కొద్ది రోజులు పక్కకు పెట్టింది. ఇక్కడ మంజుని ఎవరూ బలవంతంగా రాజీనామా చేయమని చెప్పలేదు. తనంతట తానే రిజైన్ చేసింది. ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ఆ విషయం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. చూడండి సార్, మీరు డ్యూటీని బాగా నమ్ముతారు కదా. మినిస్టర్ నేరస్తుడనే కదా మీరు ఆయన్ని స్టేషన్కి రప్పించారు. అలాంటప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేస్తాను. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదంటే ఏదో ఒక రోజు ఆ మినిస్టర్ని కటకటాల వెనకాలకు నెట్టేస్తాను. ఆ రోజు రాజీనామా పత్రం రాసిస్తుంటే మీరే వద్దనకపోయారా? అలా చేసుంటే మీ సిన్సియారిటీని మేం కూడా సలాం కొట్టేవాళ్ళం కదా. సలాం కొట్టించుకోవడం కోసమో వంగి వంగి దండాలు పెట్టించుకోవడం కోసమో నేను ఈ ఉద్యోగం చేయడం లేదు. ఆడబిడ్డను ఎంత గారాబంగా పెంచినా అత్తారింటికి పంపక తప్పదు. మంజు అంతట మంజునే రాజీనామా రాసిస్తుంటే నేను తీసుకోక తప్పలేదు. డబ్బు, హోదా, పలుకుబడి ఉంటే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ చేతుల్లోంచి కూడా మినిస్టర్లు చెరువులో చేపలా జారిపోతూ ఉంటారు. మీరు కూడా ఏం చేయలేకపోయారు కదా. ఇప్పుడొకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రోగం ముదిరినప్పుడు రోగి చేరవలసింది హాస్పిటల్కే. ఆ మినిస్టర్ కుప్పలు తెప్పలుగా తప్పులు చేస్తుంటే వాణ్ణి అరెస్ట్ చేసి ఎలాంటి బెయిల్ రాకుండా సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టేది కూడా నేనే. అప్పుడు ఈ విక్రమ్ భలే చక్రం తిప్పాడు అని అనుకునేది కూడా మీరే. చూడండి సిఐ గారు. మేడం, సార్తో వాదనెందుకు? మినిస్టర్ని ఆ ఏసీపీ పంపించేశారనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకు సైలెంట్గా ఉండాలి మంజు? నీ భయం నాకు అర్థమవుతోంది. నిన్ను ఆ సిఐ ఇంకేమైనా చేస్తారేమోనని ఆలోచిస్తున్నావా? ఇంకేం చేస్తారు నువ్వేకంగా రాజీనామా చేశాక? మంజు, రేపు నువ్వు స్టేషన్కి రా. అలాగే సార్.